నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్వేపల్లి వైకాపాదే. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని సోమిరెడ్డిపై విమర్శలు చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించండి. చిలకూరు మండలంలోని బూదనం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా అభ్యర్థి మేరుగ మురళీధర్. టీడీపీని ఆదరించండి. ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలంలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లేయాలని ప్రజలను కోరిన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. చిల్లకూరు హరిజన వార్డులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని సీతారాముల్ని దర్శించుకున్న భక్తులు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైకాపా జైత్రయాత్ర కొనసాగిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి మరియు సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని గురువిందపూడి, కొమ్మలపూడి, చెరుకుమూడి, ముద్దమూడి తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని గురువిందపూడి, కొమ్మలపూడి, చెరుకుమూడి, ముద్దమూడి తదితర గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. పూలతో ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచార రథంపై ఆయన గ్రామాల్లో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సోమిరెడ్డి తన గురించి ఆలోచన చేయడం తప్ప ప్రజల గురించి ఆలోచన చేయడం లేదన్నారు. మంత్రిగా నేను చేసిన అభివృద్ధి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని సోమిరెడ్డి అన్ని విధాలా దోచుకున్నారని విమర్శించారు. వైకాపా హయాంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేశామని తెలిపారు. వాడవాడలో ప్రజలు తమకు ఘనస్వాగతం పలుకుతున్నారని, 50,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన వివరించారు. 35 లక్షలు అవసరం అనుకుంటే ఒకే విడతలో 35 లక్షల రూపాయలు ఇచ్చి ఆ గ్రామానికి మొత్తానికి ఆ కాలనీకి రోడ్లు వేయించడం జరిగిందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. ఎక్కడ మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. మరో 25 సంవత్సరాలు తాగునీటికి ఇబ్బందులు లేకుండా, వెతలు లేకుండా 100 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఈరోజు పనులు ప్రారంభమై పనులు జరుగుతున్నాయి. పనులు త్వరలోనే పూర్తయితే మరో 25 సంవత్సరాలు ఈ గ్రామాలకి త్రాగునీటికి మాకు ఇబ్బంది అనేటువంటి మాట వినిపించకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి సమగ్రంగా సంపూర్ణంగా అభివృద్ధి చేశాం. ఈ గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు చూస్తే నేను మా అధికార పార్టీ శాసనసభ్యుడైన దాకా దీన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. సోమిరెడ్డి ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు ఈ దారిని పోనా చూస్తా పోవాల్సిందే తప్ప ఒక్కసారైనా ఈ రోడ్లకు సంబంధించి ఈ ఊరికి వచ్చేటువంటి రోడ్డు గురించి పట్టించుకోలేదు. కొమ్మలపూడి గ్రామానికి నేను శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఏదైనా పని జరిగింది అంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు, లేదా నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగానో మంత్రిగానో జరిగే తప్ప పనులు సోమిరెడ్డి ఉన్నప్పుడు ఎంతసేపటికి సోమిరెడ్డికి ఒక సెటప్ ఉంది ఇక్కడ. కాబట్టి వాళ్ళు చెప్తారు ఎక్కడ గ్రావెల్ ఎత్తుతున్నారు, ఎవరు రాళ్ళు కొడుతున్నారు చెప్పి వెంటనే సోమిరెడ్డి వచ్చేస్తాడు అక్కడికి. వాళ్ళు కనుక కప్పం కట్టకపోతే ఒప్పుకోడు. ఎవరు లేఅవుట్ వేసినా కప్పం కట్టాల్సిందే, ఎవడు ఏ పని చేసినా కప్పం కట్టాల్సిందే. కాబట్టి కప్పానికి అలవాటు పడిపోయినాడు. కాబట్టి ఈ రోజు ఎక్కడికి వచ్చినా సరే అందరికీ ఇదే అలవాట్లు ఉంటాయి కదా అని మాట్లాడడం తప్ప నువ్వు ఏ ఆలోచన చేయి. ఈ గ్రామాలకు సంబంధించి సాగునీరు కావాలి అంటే గతంలో నేను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేశాను. ఎన్ని సందర్భాల్లో ఈ గ్రామాల నుంచి రైతులు ఫోన్ చేసి అయ్యా మా పొలాలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్లు ఇవ్వండి, నీళ్లు ఇవ్వండి, నీళ్లు ఇవ్వండి అని అడిగినటువంటి సందర్భాలు ఉంటాయి. కనుపూర్ కాలం నుంచి నీళ్లు ఇస్తే ఒక్క రైతు కూడా ఒక్కసారి ఫోన్ చేసి నీళ్లు కావాలనేటువంటి అడగాల్సినటువంటి అవసరమే లేకుండా నిద్రలేస్తే రైతుల పక్షాన నేను అధికారులతో మాట్లాడి ఏ ఏ గ్రామానికి ఎంత మేర నీళ్లు ఇచ్చారనేటువంటిది వాళ్ళ దగ్గర నేను విచారించి ప్రతి గ్రామానికి ఏ సెంటు పొలం కూడా ఇబ్బంది లేకుండా నీరు అందించడం జరిగింది. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుట్టే ధాన్యం ధర 18,300 రూపాయలు ఉంటే 12,000 నుంచి 13,000 రూపాయలకి రైతులు దోచుకున్నారు. 50 కోట్ల రూపాయలు మిల్లర్ల దగ్గర, ధాన్యం దళారుల దగ్గర, వ్యాపారాల దగ్గర సోమిరెడ్డి కొట్టేసి రైతులను అడ్డి విరిచాడు.
తాడేపల్లి దగ్గర చెక్ పోస్ట్ పెట్టించాడు. రవాణా శాఖ అధికారులు అక్కడ నిలబెట్టాడు. ఏదైనా ఇతర జిల్లాల నుంచి లారీలు కనుక ఖాళీ బస్తాలతో వస్తే వాళ్ళని అక్కడ ఆపడం, మీకు పర్మిట్ లేదు, మీకు పర్మిషన్ లేదని తీసుకెళ్లి సీజ్ చేయడం. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ కోరారు. చిలుకూరు మండలంలోని బోధనం గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. చిలుకూరు మండలంలోని బోధనం గ్రామంలో వైకాపా నాయకులు కనపర్తి దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ కు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రచార రథంపై ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. భారీ ర్యాలీకి ప్రజల నుండి స్పందన లభించింది. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మేరుగ మురళీధర్ మాట్లాడుతూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని తెలిపారు. సంక్షేమ పథకాలు అందాలంటే జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆయన వివరించారు. ఒకటే మనవి చేస్తున్నాను, అన్ని ఊళ్ళో తిరగాలి కాబట్టి 2 మాటలే. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు. ఆయన రోజు రోజుకి ప్రకాశిస్తూ ఆ వెలుగులు మన కుటుంబాల్లో నింపుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అస్తమించే సూర్యుడు. ఆయన చీకటమయం తప్ప ఏమీ ఉండదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తే చెప్పుకునే దానికి ఒక పథకం కూడా లేదు. జన్మభూమి అనే పథకం పెట్టారు, కానీ ఆ రోజు ఆ జన్మభూమిలో ఒకటి చెప్పినా కూడా చేసే పరిస్థితి లేదు. ఆ జన్మభూమి కమిటీ మెంబర్లే పెట్టుకునేవాళ్ళు తప్ప ప్రజలకు చేరే వాతావరణం కాదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అవకాశం ఇస్తే 2 ఏళ్లు కరోనా వచ్చి ఇబ్బందులైనా 3 ఏళ్లలోనే 5 ఏళ్లకు మించినటువంటి వాతావరణం ఇచ్చాడు. ఎలాంటి వివక్షత లేకుండా, పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, అందరూ సమానమే అని చెప్పి అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇంటికి పంపించే ఏర్పాటు చేశాడు. ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ ఇంకొక రకమైన ఆలోచన లేదు. ప్రజలంతా నా వాళ్ళు అనే మెంటాలిటీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు సొంత వాళ్ళుగా భావించే గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి మన నమ్మకం, మన భవిష్యత్తు. ఆయనే మన నమ్మకం, భవిష్యత్తు కూడా ఆయనే. ఆయన్ని మనం కాపాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది వాతావరణం. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైతే ఏ రకంగా జీవనం సాగుతుందో ఆ వాతావరణం ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా మహిళల్లో, ముఖ్యంగా మహిళల్లో గొప్పగా ఆదరిస్తున్నారు ఆ బిడ్డని. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కుట్ర జరుగుతున్నాయి. మొన్న కూడా రాళ్ల దాడి చేశారు. ఆయన ఒక జోలికి వచ్చేవాడు కాదు. వాళ్ళ తాతను చంపిన వ్యక్తినే ఇంటికి వచ్చి మరి క్షమించమని అడిగితే క్షమించే గుణం, చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తిని మరి రకరకాలుగా ప్లాన్లు వేస్తున్నారు. మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తున్నాను, 13వ తేదీ మే 13వ తేదీ పోలింగ్ డేటు. మీరు ఉదయాన్నే భగవంతుని ఒక్కసారి ప్రార్థించండి. వాళ్ళు ఎవరు ప్రార్థిస్తారో, యేసుప్రభు ప్రార్థించే వాళ్ళు యేసుప్రభుని, క్రిస్టియన్స్ ఏది ఉంటే అల్లాని, అట్లాగే హిందువులు అవసరం చాలా దేవుళ్ళు ఉన్నారు. అందరికీ నమస్కారం చేసి ఆ బిడ్డకి బాగుండాలి, క్షేమంగా ఉండాలని ఒకసారి భగవంతుడిని కోరుకోండి. మీ ఆపేక్ష, మీ శ్రేయసే ఆయనకి శ్రీరామ రక్ష అని నేను మనవి చేసుకుంటూ, పార్లమెంట్కి 1 ఓటు, అసెంబ్లీకి 1 ఓటు, 2 ఓట్లు ఇస్తారు. ఒకటి గురుమూర్తి గారు, డాక్టర్ గురుమూర్తి గారు జగనన్న ఆశీస్సులు తీసుకొని పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. మేరుగ మురళి అనే నేను ఆయన ఆశీస్సులు తీసుకొని అసెంబ్లీకి పోటీ చేస్తున్నాను. బేరేజ్ వేసుకోండి. నేను కానీ పార్లమెంట్ సభ్యులు మన గురుమూర్తి గారిని ఒకే పార్టీలో ఉన్నాం. ఒకటే మాట, జగనన్న అడుగులు అడిగేస్తాం తప్ప నాతో పోటీ చేసే వ్యక్తి 2 పార్టీలు 3 పార్టీలు మార్చిన వ్యక్తే తప్ప కరెక్ట్ క్యాండిడేట్ కాదు. ఒక్కసారి బేరేజ్ చేసుకోండి. చంద్రబాబుకి, జగనన్నకి బేరేజ్ చేసుకోండి. నిలబడిన క్యాండిడేట్లు ఇద్దరికి బేరేజ్ చేసుకొని సహాయం చేయండి. నేను ఒకటే మీ అందరికి మాట ఇస్తున్నాను, భవిష్యత్తు గూడూరుకుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్టేటి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట మండల పరిధిలో ఉన్న అనుమసముద్రం పంచాయతీలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రచార రథంపై నుండి వేమిరెడ్డి, ఆనం ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని వారు ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తాలూరు గిరినాయుడు, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పదవులు ఎంతో నిన్ను కాలేజీలు కట్టించాము, మంచి నీరు ఇచ్చాము, మంచి రోడ్డు సౌకర్యం ఇచ్చాము. చెరువులకి తెలుగుదేశం చెరువులకి సోమశిల నుంచి పెన్న నీటిని తీసుకొచ్చి సోమశిల జలాలని ఇవ్వడం జరిగింది. నాకు బాగా గుర్తుంది, రాజోలి చెరువు నుండి అక్కడి నుంచి కలుగు బారితేనే ఏఎస్పేట అనుమ సముద్రం చెరువుకి నీళ్లు రావాలి. వాగు మాత్రమే ఉండేది. ఆ వాగులో నీళ్లు రావడం లేదు సరిగా అని కొత్త కాలువ తీయాలని అడ్డగోలుగా కాలువ తవ్వుపోయారు. 2 గ్రామాల మధ్య తగాదా వచ్చింది. ఈ 2 గ్రామాల రైతులను సమన్వయం చేసి తగాదా పడద్దు, అవసరమైన నీళ్లు సోమశిల నుంచి మేము ఇప్పిస్తాం. మే 13 ఎలక్షన్లు, మే 14 నుంచి ఒక్కరికి దొరికే పరిస్థితి ఉండదు. ఎవరన్నా ఫోన్ చేసినా మళ్ళీ ఆయన ఫోన్ ఎత్తుకునే పరిస్థితి కూడా ఉండదు. మీ అందరూ గుర్తుపెట్టుకోండి. అది మటుకు నెల్లూరులో కూడా చెప్తానే వస్తున్నాను. మీరందరూ అతని మాటలు నమ్మి మోసపోవద్దు అని. ఇప్పుడు వైజాగ్ లో అన్న చెప్పినట్టు చాలా మంది మోసపోయి ఉన్నారు, చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు వైజాగ్ ని పీస్ఫుల్ గా వదిలేసి నెల్లూరు వచ్చి పడ్డాడు. నెల్లూరులో కూడా రేపు జరగబోయేది అదే. మీ అందరికి కోరుకునేది ఒక్కటే, అతన్ని మటుకు ఖచ్చితంగా మే 14 మీకెవరికి దొరకడు. మాటలు బ్రహ్మాండంగా చెప్తాడు. నా దగ్గరికి మొన్న ఒకరు వచ్చి, బా విజయసాయి చాలా మంచోడు నా అని వచ్చారు, ఒక ప్రెస్ అతను. సరేలే అట్టేలే, ఇప్పుడు చాలా బాగుంటది, మీరు ఒక వారం తర్వాత పోయి మళ్ళీ పోండి ఆయన దగ్గరికి అని చెప్పిన తర్వాత నా ఇంటర్వ్యూ తీసుకొని అతని దగ్గరికి పోయాడు ఆ ప్రెస్ అతను. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. ఆత్మకూరు పురపాలక సంఘం 7వ వార్డులో ఉన్న తూర్పు వీధికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ గౌస్ ముహిద్దీన్, ఆషిఫ్, అన్వర్ బాషా, కాదర్ బాషా, గోపాల్ తదితరులు టీడీపీలో చేరారు. వారికి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గిరినాయుడు, ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఉదయం నుంచి కలిసే ప్రచార కార్యక్రమం చేశాం. అయినప్పటికీ అధికారికంగా మీరందరూ తెలుగుదేశం పార్టీతో ఉండాలని, మీరు మేము అందరం కలిసిమెలిసి ఒక సోదర భావంతో రేపటి ఎన్నికల్లో మనం పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఈరోజు గౌస్ గారితో మాట్లాడి కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మీరు అందరూ కూడా ఉండాలని చెప్పి కోరాం. వారు కూడా మీకు సమ్మతించారు. అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చినందుకు అందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ 27 సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు నాయుడు గారు మన ఆత్మకూరుకు వస్తున్నారు. అందరం కలుద్దాం. అందరం ఇంకా పెద్ద ఎత్తున మనం అందరినీ కూడా చేర్చుకొని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మనమే ముందెళ్ళి స్వాగతం పలుకుతాం. చిల్లకూరులోని హరిజనవాడలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా గురువారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సీతారాముల గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాలు గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో జరిగాయి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన
శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం మనుగోలులో వెలిసి ఉన్న శ్రీ సాయి మందిరంలో గురువారం సాయంత్రం బాబాకు విశేష పూజలు జరిగాయి. అనంతరం సాయి భక్తులు సాయినాథుడికి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. అనంతరం మందిరంలో భక్తులు భజనలు చేశారు. సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆడిపూడి దశరథ రామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య రమాదేవి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సదాకల్ప వృక్షస్య ఓం భక్త పరాధీనాయ నమః ఓం భక్తుదే నమః ఓం కర్మణే నమః ఓం పుణ్యాయ స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్ర ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ అరే నానగరా పల్లకి దొరక ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయిదాపురంలో వెలిసి ఉన్న శ్రీ సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాతలుగా పొక్కాల సురేష్ బ్రదర్స్, పోతిరెడ్డి వెంకటేశ్వర్లు, జక్కల కోటేశ్వరరావు, మజ్జిగ దాతగా తాళ్ళూరు ఈశ్వరయ్య వ్యవహరించారు. సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్వేపల్లి వైకాపాదే. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని సోమిరెడ్డిపై విమర్శలు చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.
ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించండి. చిల్లకూరు మండలంలోని బూదనం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా అభ్యర్థి మేరిగ మురళీధర్. టీడీపీని ఆదరించండి. ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలంలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లేయాలని ప్రజలను కోరిన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. చిల్లకూరు హరిజనవాడలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని సీతారాముల్ని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.